మనకు దేవుడు అనేక విధాలుగా బోధిస్తా ఉన్నాడు. కనుక ఈరోజు మనము ఈ అక్ష కొరకు మనం కొన్ని విషయాలు మనం తెలుసుకుంటే మనము మన బ్రతుకుని ఎలా మంచిగా మార్చుకోవాలో కూడా మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే సంఘముతో దేవుడు చెప్తున్న మాట ఏమనంటే సంఘాన్ని వధువుగా పోల్చాడు. ఆయన వరుడుగా ఉన్న స్థానములో ఆయన బోధిస్తూ ఉంటాడు. అంటే వరుడికి వధువు లోబడే విధానము కలిగిన వారుగా ఉండాలి. సంఘము దేవుని యందు విశ్వాసము ఉంచిన బిడ్డలుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అలాగే ఇక్కడ అక్ష కూడా మరి తన భర్తకి తన తండ్రికి చాలా లోబడిన వ్యక్తి, చాలా విశ్వాసాన్ని కాపాడుకున్న వ్యక్తి. చూసినట్లయితే దేవుని బిడ్డలారా మరి యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం ఒకసారి మనము చదువుకుందామండి. కాలేబు కిరియతెరుసు పేరును పట్టుకొని దానిని కొల్లపెట్టిన వానికి నా కుమార్తె అయిన అక్షాను ఇచ్చి పెండ్లి చేసేదనని చెప్పగా, దేవుని బిడ్డలారా ఇక్కడ కాలేబు ఒక మాట అంటా ఉన్నాడు. ఏంటనంటే కిరియతెరుసు పేరును పట్టుకుంటే దాన్ని కొల్లబెట్టిన వారిని, ఎవరైతే దాన్ని నాశనం చేస్తాడో, ఎవరైతే దాన్ని పట్టుకుంటాడో వాడికి నా కుమార్తెని ఇస్తానని ఇక్కడ కాలేబు ప్రకటన చేశాడు. ఎందుచేత అంటే కాలేబుకు నమ్మకం ఏంటంటే ఎవరైతే ఆ దోషాన్ని తొలగిస్తారో, ఎవరైతే ఆ పాపాన్ని తొలగిస్తారో వారికి నా కుమార్తెని ఇస్తానని కాలేబు ప్రకటన చేసినప్పుడు, దేవుని బిడ్డలారా ఆ ప్రకటన విన్న ఆ యొక్క తన యొక్క మరి అల్లుడిగా రాబోతున్న అతని పేరు, దేవుని బిడ్డలారా అతని పేరు బత్నీయేలు. బత్నీయేలు చాలా విశ్వాసాన్ని, ఇతడు కూడా విశ్వాసము కలిగిన వాడే. ఒక పక్క కాలేబు విశ్వాసాన్ని కలిగిన వాడు, రెండోది బత్నీయేలు కూడా చాలా విశ్వాసాన్ని కలిగిన వాడు. కనుక అతడు ముందుకొచ్చి అతడు చెప్పిన దాంట్లో అతడు విజయాన్ని పొందిన తర్వాత ఆమె కుమార్తెని, కాలేబు కుమార్తెని బత్నీయేలుకి ఇస్తాడు. దేవుని బిడ్డలారా ఈ విధంగా వారు చాలా దీవించబడతా ఉంటారు, ఆస్వాదించబడతా ఉంటారు. ఈరోజు దేవుని మందిరంలో దేవుని నమ్ముకున్న వారైన వారందరూ కూడా ప్రభువుని ఆరాధిస్తున్నప్పుడు, ప్రభువుని ప్రేమిస్తున్నప్పుడు దినదిన అభివృద్ధి కలిగి చేస్తాడు. ఎలాంటి సమస్యలు కానీ ఇబ్బందులు కానీ లేకుండా ఒక చక్కటి మార్గంలో దేవుడు నడిపిస్తాడు. అయితే మనం నడిచే ధన్యత మనం కలిగి ఉండాలి. మనకున్న అనేకమైన కట్టుబాట్ల బట్టి, బంధకాల బట్టి మనము ప్రభువుకి దూరంగా ఉండే ప్రయత్నం చేయకూడదు. ఇక్కడ కాలేబు కుమార్తెను బట్టి చాలా మంచితనం కాలేబు కలిగి ఉన్నాడు. చూడండి, ఈరోజు బిడ్డలు బట్టే తల్లిదండ్రులకు కూడా మంచితనం అనే పేరు వస్తుంది. అవునగా చెప్పండి. పిల్లలు మంచితనంగా ఉన్నారనుకోండి, వారు ఏమంటారు, ఎదటోళ్ళు ఏమంటారు, అబ్బో వీళ్ళ పిల్లలు చాలా మంచోళ్ళు, కన్న తల్లిదండ్రులు కూడా మంచోళ్ళండి, మంచి పేరు వస్తుంది పిల్లల ద్వారా. పిల్లలే దుర్మార్గులు అయితే ఏమంటారు, వారు బాబు ఈయన కన్న తల్లిదండ్రులు ఎవరు బాబు అంటారు. ఏమన్నారు, అంత లూజుగా మాట్లాడడం, అంత నిర్లక్ష్యంగా మాట్లాడడం ఎందుకు చేతనైందంటే మన పిల్లలు సరైన విధానంలో లేనప్పుడు లూజుగా మాట్లాడతారు మన కోసం ఎదటోళ్ళు. కనుక ఇక్కడ ఈ అక్ష కొరకు మనం చూస్తే అక్షాన్ని బట్టి తల్లిదండ్రులకు మంచి పేరు వచ్చింది. అక్షాన్ని బట్టి మంచి పేరు తల్లిదండ్రులకి వచ్చింది. చూసినట్లయితే ఈమె ఎలాంటి కుమార్తె అంటే యోగ్యమైన కుమార్తె. ఈ అక్ష ఎలాంటి కుమార్తె? యోగ్యమైన కుమార్తె. ఎందుకంటే ఆమెకున్న భక్తిని మనం చూస్తే కాలేబు ఆ అమ్మాయిని ఏమాత్రం ఆ అమ్మాయిని అడగలేదు. అడగకుండా ఏం చేశాడు, ప్రకటన చేసేసాడు. ఏమనంటే ఇదిగో ఎవరైతే నేను ఈ విధమైన ఛాలెంజ్ చేసినానో, ఆ ఛాలెంజ్ ఎవరైతే ఎదుర్కొన్నారో వారికి నా అమ్మాయిని ఇచ్చేస్తాను. ఈరోజు చెప్పండి, తండ్రి మాటకి జవదాటకుండా నడిచే కుమార్తెలు ఉన్నారా? తండ్రి మాటకి జవదాటకుండా నడిచే కుమారులు ఉన్నారా? మనం ఒకటంటే వాళ్ళు కూడా అంటారు, మనం ఇలా చేయమంటే వాళ్ళు వేరే విధంగా చేస్తారు. ఎందుకనంటే వాళ్ళ ఆలోచన వేరు, ఆ అమ్మాయి ఆలోచన వేరు. ఎందుకంటే దేవుని బిడ్డలారా వ్యతిరేకమైన ఆలోచన కలిగిన వారు అవుతున్నారు ఈరోజు మన పిల్లలు. ఎందుచేత అంటే దేవుని భయం లేదు వారిలో, మంచి లేదు వారిలో. మంచి ఉంటే, దేవుని భయం ఉంటే వారు చాలా చక్కగా ప్రభువునందు విశ్వాసాన్ని నడిపించుకున్న వారు అవుతారు. కానీ ఈరోజు
ఏమంటే మన ప్రాంతంలో చూడండి ఎంతమంది యవనస్తులు చెడిపోతున్నారు, ఎంతమంది యవన స్త్రీలు చెడిపోతున్నారు. చాలా భయంకరమైన దీన స్థితిలో ఉన్నాం. ఎందుకంటే రాకడ సమయంలో ఉన్నాం గనక, చివరి దినాల్లో ఉన్నాం గనక ప్రతికూలమైన పరిస్థితులు అన్ని కుటుంబాలకు వచ్చేస్తా ఉన్నాయి. ఒకనాడు ఎక్కడో ఏదో దోషం జరిగేది, కానీ ఇప్పుడు ఏ ప్రాంతం చూసినా దోషము జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే కడవరి దినాల్లో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం, ఇంకా దేవుని వాక్యాన్ని అంగీకరించలేని వారుగా ఉన్నాం, దేవుని సాక్షిగా నిలబడలేని వారుగా ఉన్నాం. అందుకే శోధన మనల్ని మరి చాలా ఇదిగా శోధించేస్తా ఉంది మనుషుల్ని. మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఈ కుమార్తె అక్షాన కుమార్తె ఏమైందంట? యోగ్యమైన కుమార్తెనంట. ఎందుకంటే తండ్రి కుమార్తెను బట్టి అక్కడ ఏం చేశాడు? ఛాలెంజ్ చేశాడు. నా కుమార్తె నా మాట వింటది, నా కుమార్తె నేను చెప్పినట్లుగా నడుస్తుంది అని ఒక మంచి ఆలోచన కలిగిన వాడయ్యాడు తండ్రి. అది ఎందుకు బట్టి అంటే కుమార్తె పైన ఉన్న నమ్మకం. తండ్రికి కుమార్తె పైన ఉన్న నమ్మకం. ఈ నమ్మకం ప్రజెంట్ ఈరోజు తల్లిదండ్రులకి పిల్లల మీద ఉందా అమ్మా? ప్రజెంట్ ఈ నమ్మకం తల్లిదండ్రులకి పిల్లల మీద ఉందా? లేనివారు అయ్యారు. ఎందుకని? గృహాల్లో నమ్మకం లేవు. ఒకలంటే ఒకరికి పగ, ఒకలంటే ఒకరికి చిరాకులు, ఒకరు ముఖం చూస్తే ఒకరికి ఆ ఏదో చూసినట్టు ఉంటుందని ఈరోజు కుటుంబాలు ఎలా ఉన్నాయంటే శ్రేష్టమైన కుటుంబాలుగా దీవించబడతలేదు. ఎందుకంటే ఎవరి ఆలోచన బట్టి వారు వెళ్ళిపోతున్నారు, ఎవరి యొక్క స్థితిని బట్టి వారి జీవితాలు కొనసాగిస్తున్నారు, కానీ దేవుడంటే భయము భక్తి లేకుండా జీవిస్తూ ఉన్నారు. కానీ మనం ఇక్కడ చూస్తే దేవుని బిడ్డలారా, ఈ కుమార్తె అక్షాన కుమార్తె మంచి పేరు కలిగింది. అలాగే ఏమైందంటే యోగ్యమైన కుమార్తెనంట. యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. కాలేబు సహోదరును కన్నాజు కుమారుడనైన బత్లెయేలు దాన్ని పట్టుకొనను గనక అతడు తన కుమార్తెన అక్షను అతనికిచ్చి పెండ్లి చేశాను. ఇప్పుడు ఇతడు ఛాలెంజ్ చేసినాడు కదా, ఆ ఛాలెంజ్కి తగ్గట్టుగా ఏం చేశాడంట? ఆ అమ్మాయికి పెళ్లి చేశాడంట. అంటే చూడండి, ఈరోజు చూస్తా ఉన్నాం పరిస్థితులు బట్టి. ఏమండి, కుమార్తెకి చెప్తాడు తండ్రి వచ్చి, నాయన అమ్మ నేను పలానా సంబంధం చూసాను, నువ్వు చేసుకోవాలంటే ఏముంటుంది తెలుసండి? ఈవిడి ఎవరినిచ్చి మాట ఇచ్చావు? నువ్వు ఎవరినికి మాట ఇచ్చావు? నా జీవితం నా ఇష్టం. ఈరోజు అంతా తారుబారు అయిపోయిందండి. వింటున్నారు అందరూనే? ఈరోజు పరిస్థితులన్నీ తారుబారు అయిపోయినాయి. తల్లి అడుగుతున్నాను ఒక కుమార్తె ఏమంటో తెలుసా? ఎవరినిచ్చే మీరు మాట్లాడి మీరు ఇలాగా ఆలోచన చేశారు? మమ్మీ ఇదేనా మమ్మల్ని ప్రేమిస్తున్నారు మీరు? ఇదేనా మమ్మల్ని మీరు ప్రేమిస్తున్నారు అని అడుగుతారు. ఎవరు? కుమార్తెలు తల్లిదండ్రులు అడుగుతూ ఉంటారు. వారు ప్రేమించే కదా వారికి కట్నాలు ఎంత రాసులుగా పోసి ఏం చేస్తారు? వారికి ఉన్న ధనం అంతా, బంగారం అంతా, పొలం అంతా ఇచ్చి ఏం చేస్తారు? చక్కగా మా అమ్మాయి మంచిగా ఉండాలన్న ఆలోచన చేసి వీళ్ళేమో ఎక్కడెక్కడ సంబంధాలు తెస్తే వీళ్ళే అంటారు, మమ్మీ ఇదేనా మమ్మల్ని ప్రేమించడం? మాకు నచ్చింది మీరు చెయ్యండి అంటారు ఈరోజు. కానీ తల్లిదండ్రులకి నచ్చినట్లుగా వీరు జరిగించుకోరు. ఎందుకంటే మాయావేషం ధరించిన పిల్లలు అయిపోయారు ఈరోజు. మన పిల్లలు ఎలా ఉన్నారు? మాయావేషం ధరించిన పిల్లలు. మన దగ్గర ఒక రకంగా ఉంటారు, స్నేహితుల దగ్గర ఒక రకంగా ఉంటారు. మన దగ్గర ఒకలాగా ఉంటారు, స్నేహితుల దగ్గర ఒకలా ఉంటారు. ఏ విధంగా అంటే దేవుని పిల్లరా, మాయావేషం ధరించిన స్త్రీలు ఈరోజు, మాయావేషం ధరించిన కుమారులు మన ముందు ఉన్నారు కనుక దేవుని పిల్లరా, ఇక్కడ మనందరూ కూడా మన పిల్లలు, మన కుటుంబాలు ఎలా ఉండాలంటే యోగ్యమైన ఆశీర్వాదం పొందిన కుటుంబాలుగా ఉండాలంటే ఈరోజు ప్రభు మాటలు వినాలి. యోగ్యమైన కుమార్తెగా మన కుమార్తెలు ఉండాలి, యోగ్యమైన కుమారులుగా మన కుమారులు ఉండాలి. వ్యతిరేకించే కుమారులుగా ఉండకూడదు, వ్యతిరేకించే కుమార్తెలుగా ఉండకూడదు. తల్లిదండ్రులు చెప్పేది మంచి చెప్తారా చెడు చెప్తారా? అమ్మ చెప్పండి. ఎంత ఇదైనాడైనా కానీ ఏం చెప్తాడండి? మనుషులకి మంచే చెప్తాడు తప్ప పిల్లలకే చెడు ఎప్పుడూ చెప్పరు. అది మనం గ్రహించాలి. చూడండి, అంత ఆస్తులన్నీ ఊడ్చిచ్చి అమ్మాయి చుట్టూ పంపిస్తారు కదా. ఎందుచేత? వారి ప్రేమను వ్యక్తపరుస్తారు పెట్టడంలో. వాక్యం వింటున్నారా అందరూ లేదా?
అందరూ కూడా నా వైపు చూడండి. తల్లిదండ్రులు ఏం చేస్తారు? వారి ప్రేమని వ్యక్తపరుస్తుంటారు. ఎలాగా? వారు పెట్టే ఆ విధానంలో ఏం చేస్తారు? మనకి వాళ్ళు ప్రేమను వ్యక్తపరుస్తారు. కానీ వాళ్ళు అంటారు, ఇదేనా తెచ్చారు, ఇంకా తేలేదా అని అడుగుతారు కొంతమంది. నాన్నగారు ఇదే ఇస్తారా, మీ అల్లుడు ఊరుకుంటారా అంటాడు. అమ్మ ఇదే ఉందమ్మా నా దగ్గర అంటే, ఇలాగైతే ఒప్పుకోడు మా నాన్నగారు మీ అల్లుడు. ఈ విధమైన ఆలోచన చేసే స్త్రీలు ఉంటారు. కుమారులకి ఎంత పెట్టండి, నాన్నగారు ఇదేనా, పురా నా దగ్గర ఇదే ఉందిరా అంటే, ఇదేనా, ఇంకా అప్పు చేయండి కావాలితే, ఇంకా అప్పు కావాలంటే అడిగి. సరే నాన్నగారి దగ్గర ఇదే ఉంది కదా అని ఆలోచన చేయడు. ఆలోచన లేని కుమారులు కుమార్తెలు ఉన్న మధ్యలో ఉన్నాం మనం. కానీ కుటుంబాల్లో దేవుని బిడ్డలారా అక్ష లాంటి కుమార్తెలు చాలా అవసరం. అక్ష లాంటి విధేయత కలిగిన కుమార్తెలు చాలా దీవించబడతా ఉంటారు. ఈరోజు అందరము కూడా దేవుని వాక్యము లేకుండా తప్పిపోయిన వారము, దేవుని భయము లేకుండా తప్పిపోయిన వారమే. అందరము దేవుని వాక్యము లేకుండా తప్పిపోయిన వారమే. అయితే ఇప్పుడు ఏం చేయాలి? సరి చేసుకోవాలి. ఏం చేయాలండి? సరి చేసుకోవాలి? మన జ్ఞానాన్ని సరి చేసుకోవాలి, మన స్థితిని సరి చేసుకోవాలి, మన బ్రతుకుని సరి చేసుకోవాలి. ఏ విధంగా? దేవుని వాక్యాన్ని వినడం ద్వారా మన జీవితాన్ని ఏం చేయాలి? సరి చేసుకోవాలి. మార్గాలు చూసుకోవాలి. మనం జ్ఞానం లేని స్త్రీ ఏం చేస్తారంట? మార్గాలు తెరుచున్న శ్రేష్టమైన మార్గంలోకి వెళ్ళరు. వారు ఆ పాపపు మార్గమే, ఆ భయంకరమైన మార్గమే ఎంచుకుంటారు తప్ప శ్రేష్టమైన మార్గంలోకి కుమారులు నడవరు. చెప్తారు తల్లిదండ్రులు, ఓరో నాయన ఈ మార్గం మంచిది కాదురా అన్నా కానీ, అందరిలాగా మేము కాదులే, మేము ప్రత్యేకమైన వారు. వెళ్ళి ఏం చేస్తారు? తొందరగా వాళ్ళు కలిసిపోతారు. మన కుమార్తెలు ఏం చేస్తారు? వాళ్ళకి వెళ్ళి తొందరగా కలిసిపోతారు. వారే మేలు అనిపిస్తుంది. ఎందుకని? వీరు కొత్తగా వెళ్ళారు కదా, వీరికి ఇంకా ఉత్సాహం ఎక్కువ, స్పీడ్గా పాడైపోతూ ఉంటారు. తల్లిదండ్రుల భయం ఏంటి? అయ్యో నా పిల్లలు పాడైపోతారేమో అని. కానీ వాళ్ళేంటి? ఎక్కడున్నా మేము ఎలాగైనా బతికేయగలమని ఆలోచన కలిగిన వారు అవుతారు. కానీ అక్ష లాంటి కుమార్తెలు, అక్ష లాంటి కుమారులు, అక్ష లాంటి సంఘ బిడ్డలు ఉంటే ఆ సంఘము దీవించబడుతుంది, ఆ కుటుంబము దీవించబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఈమె యోగ్యమైన కుమార్తె. ఈ కుమార్తె ఎలాంటి కుమార్తె? యోగ్యమైన కుమార్తె. ఎందుకంటే ఆ తండ్రి మాట ఇచ్చాడు, ఆ మాటకు లోబడింది ఈ యోగ్యమైన కుమార్తె. అలాగే భర్త వచ్చాడు, బత్నీయులు వచ్చాడు, నువ్వంటే నాకు ఇష్టం లేదు అనలేదు. తండ్రి మాటకి జవదాడకుండా పెండ్లి చేసుకుంది ఈ యొక్క అక్ష. కనుక దేవుని బిడ్డలారా, ముందున్న ఆ కష్టాన్ని ఆలోచన చేయరు యవనస్తులు, కానీ తల్లిదండ్రులు మాత్రం ఆ ముందున్న కష్టాన్ని ఆలోచన చేసి మంచిగా వారు ఆ కుమార్తెని ఆ కుమారుణ్ణి వివాహం చేస్తారు. ఇది ఆలోచన చేయకుండా చెడు మార్గంలో నడిచే పిల్లలు మన ప్రాంతంలో చాలా మంది ఉన్నారు.